అయినదానికి కానిదానికి సర్వేలు చేయించుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నంద్యాల ఫలితాలు చిర్రెత్తిస్తున్నాయి. నంద్యాలలో చేయించిన ప్రతి సర్వేలోనూ అధికార పార్టీకి ప్రతికూలంగానే ఉండటంతో ఎటు పాలుపోని పరిస్థితిలో పడిపోతోంది పచ్చ పార్టీ. చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తున్న నంద్యాల సర్వేలు, టీడీపీకి వ్యతిరేకంగా వస్తున్న సర్వేల అంచనాలు, మూడేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి జన్మభూమి కమిటీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి, సర్వే ఫలితాలతోనే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన, సర్వే ఫలితాలతో ఆందోళన చెందుతున్న ముఖ్యమంత్రి, బయటకు మాత్రం గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం. నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికపై చంద్రబాబు రహస్యంగా చేయిస్తున్న సర్వేల్లో ఫలితం టీడీపీకి ప్రతికూలంగా వచ్చినట్టు సమాచారం. ఎన్నిసార్లు సర్వేలు చేయించినా ఫలితం ఒకేలా ఉండటం చంద్రబాబును కలవరానికి గురిచేస్తోంది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నంద్యాలను చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఊరువాడా తిరిగి చెప్తున్నా అక్కడి ఓటర్లు ఆ మాటలను నమ్ముతున్నట్టు లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రచారం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితి రోజురోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుండటంపై కూడా చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. మూడేళ్లుగా ఏనాడు నంద్యాలను పట్టించుకోని చంద్రబాబుకు ఇప్పుడు ఉప ఎన్నిక రావడంతోనే నంద్యాల గుర్తుకు వచ్చిందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి సీఎం కనిపించిన ప్రతి దాని ముందు ఒక కొబ్బరికాయ కొడుతున్నారని నంద్యాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేల్లో తేలినట్లు సమాచారం. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా నంద్యాలకు వనగూరిందేమీ లేదని ప్రజలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల పనితీరుపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయాన్ని సర్వేలు చెప్పాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ సర్వే నివేదికల తర్వాతే జన్మభూమి కమిటీలు రద్దు చేసినట్టు సమాచారం. మరోవైపు టీడీపీ ఆశలు పెట్టుకున్న సెంటిమెంట్ కూడా నంద్యాలలో వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. భూమా కుటుంబం నుంచి ఎవరైనా పోటీలో ఉంటే సానుభూతి కనిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు ఒప్పుకుంటున్నాయి. రిజర్వేషన్లపై కాపులకిచ్చిన మాటను చంద్రబాబు తప్పడం, కేబినెట్ లో ఒక్క మైనార్టీకి కూడా స్థానం కల్పించకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలో తేలినట్లు సమాచారం. మొత్తానికి రోజు రోజుకు నంద్యాలలో టీడీపీ గ్రాఫ్ పడిపోవడం, ప్రతిపక్షానికి జనాదరణ పెరగడం చంద్రబాబుకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. సర్వేలతో చంద్రబాబు ఎంత ఆందోళన చెందుతున్నప్పటికీ పైకి మాత్రం గెలుపు తమదేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు.